श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहं शरणं प्रपद्ये। वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम्। श्रीवात्स्यवरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम्। काश्यपान्वयसञ्जातम् नारायणपदाश्रितम् శ్రీమన్నారాయణం వందే ఇది ఈశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకార మధ్యే సరసిజముకులోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధమానర్థయత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగే శయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ మరొక పర్యాయం మనన తాంబూలాన్ని అందించినటువంటి మన ఝాన్సీ గారిని మనసారా అభినందిస్తున్నాను. ఇది ఒక క్రమంగా, ఇది మనం చేయవలసినటువంటి నిత్య కర్తవ్యాలలో ఒక భాగం అన్నట్లుగా ఈ వ్యాసంగంలో చక్కగా శ్రద్ధగా అన్వయిస్తూ యథాశక్తి విషయాన్ని వివరిస్తూ ఉండేటటువంటి వారిలో మన ఝాన్సీ గారు కూడా ఒకరు. తెలుసుకున్న దానిని తెలిసినంత వరకు సంగ్రహంగా స్పష్టంగా అందించేటటువంటి ఒక పద్ధతికి అలవాటు పడినటువంటి వ్యక్తి. ఆ రకంగానే నిన్న మనం చెప్పుకున్నటువంటి అంశాన్ని సంక్షిప్త మధురంగా అందంగా అందించారు. విషయ వివరణలో ఏ రకమైనటువంటి తేడా లేదు. కాకపోతే శ్లోకానుసంధానంలో ప్రమాణానుసంధానంలో చిన్న చిన్న తేడాలు వచ్చాయి. వాటిని తప్పకుండా సవరించుకోవాలి కాబట్టి చెప్తున్నాను. శ్లోకానుసంధానంలో విగాహమానః అని అన్నారు. అక్కడ దీర్ఘం ఉంటుంది. విగాహమానాః అనేటటువంటి శ్లోకంలో ఉండాల్సినటువంటి సవరణ అది. దాకి కూడా దీర్ఘం ఉంటుంది. రెండవది అజాయమానో బహుధా విజాయతే అనే ఒక వాక్యం చెప్పారు. అజాయమానే అన్నారు. అజాయమానో బహుధా విజాయతే అనేది వేదవాక్యం. అజాయమానే కాదు, అజాయమానః అని, అజాయమానో అని ఉంటుంది కలిపి ఉన్నప్పుడు అక్కడ. తర్వాత అఘలగిల్లేన్ అన్నప్పుడు కూడా అసలగిల్లేన్ అన్నట్టుగా వినపడింది. ఆ సాధారణంగా తప్పు చెప్పరు. అఘలగిల్లేన్ అనేదే అలవాట్లో ఉంటుంది. అంచేత నేను తప్పుగా విని ఉంటానేమో. అఘలగిల్లేన్ అన్నది పెద్దగా అక్కర్లేదు, కానీ ఒక సౌండ్ అలా వినపడింది. అఘలగిల్లేన్ అంటే దూరం అవ్వలేను, అఘలుఘై అంటే దూరం అగుట అని అర్థం అన్నమాట. ఇంకొక వినాతామసితే క్షణాం నజీవేయం క్షణమపి వినాతామసితే క్షణాం అన్న శ్లోకాన్ని కొంచెం ఇంకా సవరించుకొని అనుసంధానం చేయాలి. విరుపులు సరిగ్గా లేవు, అనుసంధానంలోనూ చిన్న చిన్న దోషాలున్నాయి. అంచేత రామాయణ శ్లోక పాదాన్ని మరొకసారి చక్కగా సవరించుకోవాలి అని సూచన చేస్తూ, ఈ వయసులో కూడా మొదటి నుంచి ఆచార్య సమాశ్రయణమై ఈ రకమైనటువంటి ప్రవృత్తిని కలిగి ఉండి దీని విలువ తెలిసి ఇంకా 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 ఈ సంపదని చక్కగా అనుభవిస్తూ పొందుతూ తాము ఆనందిస్తూ తమ సంతానానికి అందిస్తూ తర్వాత వారికి కూడా ఒక మంచి స్ఫూర్తిని కలిగిస్తూ తమ జీవితాన్ని గడుపుతూ ఉండేటటువంటి కుటుంబంలో అక్క చెల్లెళ్ళలో ఒకరు ఈమె. అలాంటి ఆమెకి ఇతోధికమైనటువంటి ఆచార్య అనుగ్రహం, రంగనాథుని యొక్క అనుగ్రహంతో ఆయుర ఆరోగ్య
ఐశ్వర్య స్థైర్య సమర్థతలని భగవంతుడు అందించాలి. ఈ సద్గ్రంథాధ్యయనం సఫలం కావాలి అని పెరుమాళని ఆచార్యులని ప్రార్థన చేస్తూ ఈనాటి మన వ్యాసంగాన్ని శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. ముందుగా 60వ శ్లోకం దగ్గర నుంచి, ఇవాళ మనం 66 దాకా వచ్చాం కాబట్టి శ్లోక వివరణకి సమయం తీసుకుందాం. ఒకటి తర్వాత 60వ శ్లోకం దగ్గర నుంచి అనుసంధానం చేసుకుందాం. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రైకంఠే యాంతి మంగళ సూత్రతాం శ్రీరంగాంతర్మందిరం దీప్రశేషం శ్రీభూమి తద్రమ్యజామాతృగర్భం పశ్యేమ శ్రీదివ్యమాణిక్యభూషా మంజూషాయాః తుల్యం ఉన్మీలితాయాః లీలాలతా కృపాణీ భృంగారపతద్గ్రహార్పితకరాగ్రాః ప్రోతావతంసితకుచాః పదాబ్జ సంవాహినీర్వయం స్తుమహే ముకుళితనళినాః సకౌముదీకాః ఇవ సునిసా విమలాదికా నవాపి శిరసి కృతనమస్యదేకహస్తాః ఇతరకరోచ్చలచామరాశ్రయేయం ఉత్ఫుల్ల పంకజతటాకమివోపయాని శ్రీరంగరాజమిహ దక్షిణ సవ్యసీమ్నోః లక్ష్మీం విహారరసికామివ రాజహంసీం ఛాయామివాభ్యుదయినీం అవనీం చ తస్యాః పిబనయన పురస్తే రంగధుర్యాభిధానం స్థితమిహ పరిఫుల్లత్పుండరీకం తటాకం శ్రియమపి విహరంతీం రాజహంసీమివాస్మిన్ ప్రతిఫలనమివాస్యాః పశ్య విశ్వంభరాం చ సౌశీల్యశీతలమవేలకృపాతరంగ సంప్లావితాఖిలమకృత్రిమభూమనిమ్నం లక్ష్మ్యా చ వాసితమభూమవిగాహమానాః శ్రీరంగరాజమిష పద్మసరః ప్రసన్నం. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇందులో చాలా వరకు అన్ని శ్లోకాలకి ఏ వృత్తమో దాని వ్యాఖ్యానంలో వివరణ చేశారు. అది మనం లిస్ట్ అవుట్ చేసుకున్నాం. కానీ 2-3 శ్లోకాల దగ్గర గ్రంథంలో లేదేమో, అందుకని ఆ లిస్ట్లో లేదు. తర్వాత నిన్న విజయలక్ష్మి గారు కూడా ఒక శ్లోకం దగ్గర సందేహాన్ని వ్యక్తం చేశారు. అలా వ్యాఖ్యానంలో ఎక్కడ లేదో నేను చూశాను. 61వ శ్లోకం, 71వ శ్లోకం, 125వ శ్లోకానికి వ్యాఖ్యానంలో స్పష్టంగా ఇది వృత్తము అని లిస్ట్ అవుట్ చేయలేదు. బహుశా ఒక స్కాలిత్యం పొరపాటు తొందరలో అయి ఉంటుంది. ఇప్పుడు ఎలాగా 61 వచ్చింది కాబట్టి వాళ్ళకే కాకుండా అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి 61వ శ్లోకాల వృత్తం ఆర్యావృత్తం అని రాసుకోండి. ఇక్కడ వచ్చింది కాబట్టి ఇది రాసుకోండి. మిగిలినవి కూడా వచ్చినప్పుడు నేను ఏ వృత్తమో మీకు చెప్తాను. ఇది 61వ వృద్ధి ఆర్యా వృత్తంలో లిఖింపబడినది అని, ఆ వృత్తము ఆర్య అని రాసుకోండి. 71 అవి మళ్ళీ పేజీలు తిప్పుకోవాలి. అవి చెప్పినప్పుడు అక్కడ ఆ వృత్తం నేను మెన్షన్ చేస్తాను. దాన్ని కూడా మీరు నోట్ చేసుకుందరు గాని. మనం ఇవాళ అనుసంధానం గర్భాలయం దగ్గర నుంచి చేసుకున్నాం. శ్లోకం చదివేసరికల్లా శ్లోకంలో చెప్పబడిన అంశం మనకి స్ఫురించాలి. దీప్రశేషం శ్రీరంగాంతర్మందిరం గర్భగుడి దగ్గర నుంచి ప్రారంభం చేస్తున్నాం. గర్భగుడిని సేవింపచేసి మనకి రంగనాథుణ్ణి నంబెరుమాళ్ళని వర్ణిస్తున్నారు అని అనుకున్నాము. అందులో ఇవాళ మనం 66వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకోవాలి. వెనుకటి 3 శ్లోకాలలో రంగనాథుణ్ణి ఒక తటాకంగా భావన చేశారు అని మనం అనుకున్నాం. అది పునరుక్తి కాదు అని కూడా నిన్న మనం చెప్పుకున్నాం. ఇందులో 2 విషయాలు, ఒకటి చేరుతున్నాను అని అన్నారు, 2 అనుభవిస్తున్నాను అని అన్నారు. ఇప్పుడు ఝాన్సీ గారు చక్కగా దాన్ని మనకి మననం చేసి తెలియచేశారు. సౌశీల్య శీతలం అనేటటువంటి దాంట్లో. అయితే నిన్నటి శ్లోకంలో ఉండేటటువంటి పదాలు ఇంతకుముందు చంద్రపుష్కరిణి వర్ణన దగ్గర చెప్పినటువంటి 3 శ్లోకాలని మనకి తలపిస్తున్నాయి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. చంద్రపుష్కరిణి గురించి ఏ శ్లోకాలలో మనకి వర్ణన చేశారు ఒక్కసారి గుర్తించగలరా? నెంబర్ పెట్టగలరా? ఏ శ్లోకాలలో చంద్రపుష్కరిణి గురించి మనం తెలుసుకున్నాము? అందులో కూడా 2 శ్లోకాలు అని అనుకున్నాం మనం. శేషుని యొక్క వర్ణన 40, 41. వెరీ గుడ్. 40, 41,
2 40 39 40 41 40 ఉంది. కానీ 39 40 చంద్రపుష్కరిణి గురించి, 41 అక్కడ ఉండేటటువంటి ఆళ్వార్లని గురించినటువంటి ఆళ్వార్లకి నమస్కారం చేయటం అనేది. ఆ 3 శ్లోకాలు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ 3 శ్లోకాలలో వాటికి ఉండేటటువంటి సమన్వయం ఎలాగా అనే దాన్ని నీకు చెప్తాను. అది తటాకమే, ఇది తటాకమే. పుష్కరిణి అంటే కూడా సరస్సే కదా. ఆ చంద్ర పుష్కరిణిలో 39వ శ్లోకంలో ఉండేటటువంటి మాట ఏది అననంటే యామహ, వెళుతున్నాము అన్నారు. యామహ తామైందవీం అరవిందిని అని చంద్రపుష్కరిణి దగ్గరికి చేరుతున్నాము అని అన్నారు. వెళదాము అని అన్నారు. యామహ అంటే పొందుతున్నాము అని. అలాగే మనకి నిన్నటి శ్లోకంలో కూడా ఉపయాని అన్నారు, చేరుతున్నాను అని అన్నారు. ఆ తటాకాన్ని చేరడం ఒకటి, అనుభవించటం ఒకటి. ఈ తటాకాన్ని చేరడం ఒకటి, అనుభవించటం ఒకటి అనేటటువంటి ప్రక్రియలో అక్కడ అదే ప్రక్రియ. తర్వాత 40వ శ్లోకంలో ఏమన్నారు చూడండి, నిమజ్య అన్నారు. అందులో మునిగి అని. ఎలాగైతే చంద్రుడు తన దోషాన్ని పోగొట్టుకున్నాడో అలాగే చంద్రపుష్కరిణిలో మునిగి నేను కూడా నా పాపాలని పోగొట్టుకున్నాను అని అన్నారు. ఆ మునగడం అనేది అనుభవానికి సూచకము అయితే పిబనయన పురస్తే అనేటటువంటి ప్రయోగం ఇందులో మనకి తర్వాతి శ్లోకంలో చేసింది. అంటే ఒకటి ఉపాయము, రెండవది భోగ్యత అని మనం నిన్న అన్వయం చేసుకున్నట్టే ఇక్కడ ఈ తటాకానికి కూడా అదే క్రమాన్ని మనకి చూపించారు అని అనుకుంటున్నాం. నిన్న మనం చెప్పుకున్న దాంట్లో ఆ తటాకము అభూమ నిమ్నం అనేటటువంటి ఒక విశేషణం ఉంది. ఇది ఇందులో చాలా ప్రధానమైనది. అకృత్రిమ భూమ నిమ్నం అని ఉంది అని అనుకున్నాం. 41వ శ్లోకం ఒక్కసారి చూడండి. పూర్వేణతాం తద్వదుదార నిమ్న ప్రసన్న సీతాశయ మగ్ననాథాః అనంది. చూస్తున్నారా? ఆ పదం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఇందులో అకృత్రిమ భూమ నిమ్నం అన్నారు. అంటే చాలా విస్తారమైనది, చాలా లోతైనది అని మనం అర్థం చెప్పుకున్నాం. అలాగే భగవంతుడు కూడా చాలా గొప్పవాడు, పరత్వము, అందరికీ అందుబాటులో ఉండేవాడు, సౌలభ్యము అని అక్కడ మనం చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ ఉదార నిమ్న అనే పదప్రయోగం ఉంది. అక్కడ కూడా మనకి అభూమ భూమ నిమ్నం అని అన్నారు. ఇక్కడ ఉదార నిమ్నం అన్నారు. నిమ్నం అంటే లోతు, అంటే ఆ చివర తెలియకుండా ఉండే అంత గాంభీర్యాన్ని కలిగిన. ఇవి ఎక్కడ ఎవరిని వర్ణిస్తున్నారు? ప్రసన్న సీతాశయం. ఎవరిది అంటే ఆళ్వార్ల యొక్క హృదయాలు అని అక్కడ మనం చెప్పుకున్నాం. ఆ హృదయాలలో మగ్ననాథాః, భగవంతుడు మునిగి ఉంటాడు ఆళ్వార్ల యొక్క హృదయాలలో. ఆ హృదయాలు చాలా ఉదారమైనవి, గొప్పవి, చాలా లోతైనవి అని అక్కడ వర్ణించారు. అలాగే ఇక్కడ ఈ రంగనాథుడు అనేటటువంటి తటాకం కూడా అకృత్రిమ భూమ నిమ్నం అని అదే భావన మనకి ఇక్కడ కూడా. అంటే భక్తుల యొక్క హృదయాలు అలాంటివే, భగవంతుని యొక్క వైభవము అలాంటిదే అని ఆయన యొక్క గొప్పతనము చెప్పబడింది. ఆయన యొక్క సౌలభ్యము మనకి దీంట్లో తెలుపబడినది అని అనుకున్నాం. నిన్నటి శ్లోకంలో విగాహమానాహ అభూమ అన్నారు. అంటే అందులో స్నానం చేసిన వారము, మునిగిన వారము అయినాము అని అనుకున్నారు. అంతకు ముందు శ్లోకంలో పిబా అన్నారు, పశ్య అన్నారు. పిబా అంటే జిహ్వా చేసే పని, పశ్య అంటే చక్షు చేసేటటువంటి పని. ఇంద్రియాలు మనకి జ్ఞానేంద్రియాలలో రసనేంద్రియము అలాగే చక్షురింద్రియము రెండు, వాటికి కలిగేటటువంటి అనుభవాన్ని అందులో తెలియజేశారు. నిన్నటి శ్లోకంలో విగాహమానః అనే దాంతో ఏ ఇంద్రియానికి ఆనందం కలుగుతున్నట్లుగా మనం భావన చెయ్యొచ్చు? జ్ఞానేంద్రియాలలో అంటే త్వగింద్రియం, అంటే అందులో మునుగుతున్నా అంటే మన శరీరానికి, మన చర్మానికి మనకొక స్పర్శ ఏర్పడుతుంది కదా. అంచేత త్వగింద్రియము తృప్తిని పొందుట అనేటటువంటి ఒక భావన ఇందులో మనకి తెలియచేస్తున్నారు అని గుర్తుపెట్టుకుందాం. మునుగుతున్నాము అంటే త్వగింద్రియానికి కలిగినటువంటి ఆనందం. పశ్య పిబ అంటే చక్షురింద్రియానికి,
జిహ్వా అనేటటువంటి ఇంద్రియానికి కలిగేటటువంటి అనుభవం చెప్పి ఇప్పుడు స్పర్శ తెలిసేటటువంటి త్వగింద్రియ తృప్తిని వెనకటి శ్లోకంలో మనకి తెలియచేశారు అని అనుకున్నాము. నిన్నటి వరకు మనం అనుకుంటున్న దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటి అంటే ఇక్కడ ఉన్నది భగవంతుడు కాదండి, ఇక్కడ ఉన్నది తటాకము అనే అనిపిస్తోంది మనకి. అయ్యో నేను అలా 3 సార్లు చెప్పాను కదా అని మీరు ఆ తటాకం అని అనేసుకోకండి, ఉన్నది నిజంగా అక్కడ రంగరాజేశమండి అంటున్నారు ఇవాల్టి శ్లోకంలో. రంగనాథుని యొక్క అనుభవం వల్ల మనకి కలిగేటటువంటి చల్లతనం అది తటాకంలో మునగడం ద్వారా ఎలాంటి వైభవం మనకు కలుగుతుందో అలా కలుగుతుంది అని అన్నారు. శ్రీరంగరాజ మిష పద్మసరహ అనడంలో పేరుకి శ్రీరంగరాజండి, రంగధుర్యాభిధానం, రంగధురంధరుడు రంగనాథుడు అనే పేరు కలిగిన అని చెప్పేసరికి మనం ఫిక్స్ అయిపోతాము. ఇక్కడ ఉన్నవాడు రాజు కాదు, ఇక్కడ ఉన్నది ఒక సరస్సు అని అనుకుంటారేమో. కాదు కాదు, అది భావనలో చేసినటువంటి ఒక వైభవం. ఇక్కడ ఉన్నవాడు నిజంగా మహారాజు సుమండి, రంగరాజు సుమండి, ఈ రాజుతో సాటి లేదు, ఎలా ఉన్నాడో చూడండి అంటూ మనకి ఈ శ్లోకాన్ని ప్రారంభం చేస్తున్నారు. అంటే ఇంతవరకు నంబెరుమాళ సన్నిధిలో మనకి కలిగేటటువంటి అతివేలమైనటువంటి ఒక చల్లనైనటువంటి తృప్తి తెలియచేసి తటాకం రూపంగా ఇప్పుడు ఆ స్వామిని మన నేత్రాలకి ప్రత్యక్షీకరిస్తున్నారు. స్పష్టంగా ఆ స్వామి వేంచేసి ఉండేటటువంటి సన్నివేశాన్ని ఇందులో మనకి తెలియచేస్తున్నారు. అంటే ఇప్పుడు మనం నంబెరుమాళ్ళని సేవించాలి. ఇంతవరకు సేవించాం. ఎలాగా? అమ్మవార్లనేమో రాజహంసలాగా సేవించాము, స్వామిని అయితే తటాకంగా సేవించాము, రకరకాలుగా. కానీ ఇప్పుడు మనం ఎలా ఉన్నవాడిని అలా ఉన్నట్లుగా సేవిస్తున్నాం. నంబెరుమాళ్ళు ఉభయదేవి మార్లతో ఎలా వేయించేసి ఉంటారో అది వర్ణిస్తూ ఉండేటటువంటి శ్లోకం. మీరు రంగనాథుడి సన్నిధికి వెళ్ళినప్పుడు ఇలాంటి శ్లోకాలు చిన్న చిన్న శ్లోకాలు అనుసంధానం చేసి దాసోహాన్ని సమర్పించుకోవడానికి వీలైనటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. అనుసంధానం చేస్తున్నాను, గమనించండి. సింహాసనే కమలయా క్షమయా చ విశ్వం ఏకాతపత్రయితుం అస్మదసూన్ నిషణ్ణం లక్ష్మీ స్వయంవర సనాధిత యౌవనశ్రీ సౌందర్య సంపదవలిప్నమివ ఆలిహీయా అనుంది. ఇందులో ఆలిహీయ అన్నదే ఉంచుకోండి, సున్నా ఉండకుండా ఉంటేనే మంచిది. ఆలిహీయ అనే పుస్తకంలో అవుతుంది, అలాగే ఉంచుకోండి. అది సాధు పాఠమే, దాన్ని దిద్దుకోవలసినటువంటి అవసరం లేదు. ఇందులో క్రియాపదం ఆలిహీయ అనేది క్రియాపదం. అంటే ఆలిహీయ అనడానికి నిజంగా చెప్పాలి అంటే నాలుకతో నాకుట అని అర్థం అన్నమాట. మనకి భోజనం చేసేటప్పుడు పదార్థాలు ఉంటాయి చూసారా, ఆ పదార్థాలని కొరికే పదార్థాలు కొన్ని, జుర్రే పదార్థాలు కొన్ని, నాకే పదార్థాలు కొన్ని, తినే పదార్థాలు కొన్ని, ఇలా కదా మనం అంటాం. భోజ్యము, భక్ష్యము, లేహ్యము, చోష్యము ఇలా అంటారనమాట. పులుసు ఇలాంటివి ఉన్నాయనుకోండి, మజ్జిగ ఇలాంటి వాటిని జుర్రుతాం కదా, దాన్ని చోష్యం అంటారు. పచ్చడి, ఆవకాయ ఇలాంటివి ఉన్నాయనుకోండి, వాటిని నాకుతాం, దాన్ని లేహ్యములు అంటారు. దేన్ని ఎలా తినాలో అలా తిని అనుభవించాలి ఎప్పుడైనా సరే. అన్నిటినీ తినడం 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 అని కామన్ వర్డ్ చెప్పుకున్నా, కొరికి తినేవి కొన్ని ఉంటాయి, నమిలి తినేవి కొన్ని ఉంటాయి, జుర్రేవి కొన్ని ఉంటాయి, నాకేవి కొన్ని ఉంటాయి. అలా అలా పదార్థాలని విడివిడిగా చెప్తూ ఉండేవారు. వాటిని మనం అనుభవించేటటువంటి తీరును బట్టి క్రియాపదాలు ఉంటూ ఉండేవి. ఇప్పుడు మనకు అవన్నీ తెలియదు. తినడం అన్న పదం ఒక్కటే మనకి తెలుసు. ఇప్పుడు ఈ ఆలిహీయ అనే పదం మనకి లేహ్యం అంటారు. లేహ్యాలని ఇంతకుముందు ఆయుర్వేదంలో కూడా వచ్చేవి. వాటిని నాలుకకి నాకుతూ ఉండే డాక్టర్లు కూడా మనకి ఇస్తూ ఉండేవారు చూసారా, తేనెలో కలిపి నాకండి అని చెప్తూ ఉండేవారు. ఇదేంటండి, గర్భగుడికి తీసుకెళ్లి స్వామి దగ్గర నిలబెట్టి స్వామిని నేను నాకుతాను అంటున్నారేమిటి అనడంలోనే ఒక అద్భుతమైనటువంటి భావన ఇందులో మనకి కనిపిస్తుంది. ఇందులో 2 రకాలైనటువంటి భావనలతో భట్టర్ వారు ఇలా అంటున్నారు అని అంటారు. ఇప్పుడు ఏదైనా సరే మనకి ఒక పూత పైన వేయబడింది అనుకోండి, లోపల వస్తువు వేరే ఉంది, పైన పూత
వేరే ఒకటి వచ్చింది. ఇప్పుడు చాక్లెట్స్ తీసుకోండి, అన్నిటికీ చాక్లెట్ కోటింగ్ వేస్తారు, కోటింగ్ అది, లోపల ఉండేది ఇంకొకటి వేఫల్స్ మరొకటో అవుతూ ఉంటున్నాయి. ఇప్పుడు మనం ఆ లోపల ఉండేటటువంటి పదార్థపు రుచి వేరు, దానికి పైన కోట్ చేసినటువంటి పదార్థపు రుచి వేరు. ఈ చాక్లెట్ కోటింగ్ దీన్ని మనం ఈ లేయర్ ని మనం అనుభవించాలి అంటే ఏం చేయాలి అంటే దాన్ని పూర్తిగా విడదీసి చెక్కి తినలేం. దాని ఆస్వాదం మనకి కావాలి అంటే అది కేవలం నాలికతో ఆస్వాదించగలిగేటట్లుగానే ఉంటుంది అని, ఆ వస్తువులను ఎలా ఆస్వాదిస్తామో ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి రంగనాథుడు కూడా ఒక అవలేపాన్ని కలిగి ఉంటున్నాడు. ఒక పూత పూయబడి ఉంది ఆయనకి. ఆ పూతతో కూడినటువంటి ఆ స్వామిని అనుభవించాలి అంటే అది ఆలిహీయ అనేటటువంటి క్రియాపదం దానికోసం అక్కడ ప్రయోగిస్తున్నారు అనేది ఒక చమత్కారం వివరణ చేసుకుందాం. ముందు ప్రతిపదార్థం చూద్దాం మనండి. చూడండి, ఆలిహీయ ఇది తెలియాలి అంటే మనం ఇంతకు ముందు చదువుకున్న పంచస్తవాలలో ఒక శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కుక్క గంగా నదిలో నీటిని పానం చేస్తుంది. నీటిని తాగుతుంది అంటామా, నీటిని నాకుతుంది అంటామా? అంటే కుక్క చేసే పని నాకడమే, నాలికతోటే అది గ్రహిస్తుంది కాబట్టి. అలాంటి కుక్క నాలికతో గంగాజలాన్ని ముట్టుకుంటే గంగ ఏమీ అపవిత్రం కాదు కదా అంటారు. నహి సునాలీఢాపి భాగీరథి దుష్యేత్ అనేటటువంటి ప్రయోగం గుర్తుపెట్టుకుందాం. అలాగే భట్టర్ వారు ఇప్పుడు ఆయన భావన చేస్తున్నారు అంటే నేను ఒక కుక్క లాంటి వాడిని, ఒక అతి నీచమైనటువంటి జీవిని నేను. అలాంటి నేను కూడా అనుభవించడానికి తగినట్లుగా ఉంది ఈ అద్భుతమైనటువంటి సన్నివేశం అని తనకుండేటటువంటి నైత్యాన్ని కూడా గుర్తిస్తూ ఇలా చెప్తున్నారు అని మనకి దాంట్లో రకరకాలుగా సమన్వయం చేస్తున్నారు. ఇప్పుడు మనం ముందుగా స్వామిని సేవిద్దాం, మనం మనలాగే సేవిద్దాం. మనం అంత భట్టర్ వారంత నైత్యానుసంధానము మనకి తెలియదు, భగవంతుడు మనకు అందుబాటులో ఉండి ఆస్వాదించదగినంతటువంటి చనువు మనకి లేదు కాబట్టి సేవిద్దాం. ముందర ఎలా ఉన్నాడో సేవిద్దాం. మనం ఎక్కడ ఎలా ఉన్నాడు ఆయన అనంటే సింహాసనే, 6 కాళ్ల సింహాసనం. ఇది లోపలికి వెళ్ళినప్పుడు గమనించండి, సాధారణంగా 4 కాళ్ళు ఉంటాయి, కానీ ఆ గర్భాలయంలో నంబెరుమాళ్ళు వేంచేసి ఉండేటటువంటి ఆ సింహాసనము 6 కాళ్ల సింహాసనం అయి ఉంటుంది. సింహాసనే ఇప్పుడు మీరు తటాకంగా చూడక్కర్లేదు, రాజహంసగా చూడక్కర్లేదు, మహారాజులాగే సేవించండి. ఆయన సింహాసనాధిష్ఠితుడై ఉంటున్నాడు. ఇటుపక్క అటుపక్క 2 దేవేర్లు ఉంటున్నారు. కమలయా క్షమయాచ, కమలాదేవి ఒక పక్క ఉంది, క్షమాదేవి మరొక పక్క ఉంది. వారిద్దరితో కలిసి సింహాసనాన్ని అధిష్ఠించి ఉంటున్నాడు ఆయన. ఎందుకు సింహాసనాధిరూఢుడు అయినాడు ఆయన అంటే జనాన్ని పరిపాలించడం కోసం. ఎంతమందిని, ఏ ప్రాంతం వాళ్ళని, ఆ రాష్ట్రం వాళ్ళనైనా, ఆ జిల్లా వాళ్ళనైనా, ఆ దేశం వాళ్ళనైనా కాదు, విశ్వము మొత్తం అంతటిని అని. ఇక్కడ విశ్వశబ్దము సమస్తము అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. ఈ సమస్తాన్ని కూడా ఏక ఆతపత్రయితో, ఆతపత్రం అంటే గొడుగు, ఏకాతపత్రం అంటే ఒకే గొడుగు, ఏకాతపత్రయితం అన్నప్పుడు ఏకాతపత్రంగా కిందకి తేవడం కోసం ఏకఛత్ర ఆధిపత్యం అనే ప్రయోగం చాలా చేస్తూ ఉంటారు. ఏకఛత్రాధిపత్యం అంటే ఇది మహారాజుల చక్రవర్తులకి ఉండేటటువంటి ఒక విలక్షణత్వం అన్నమాట. సామంతులే మిగిలిన వాళ్ళందరూ, ఈయన మించినటువంటి అధిపతి ఇంకెవరూ ఉండరు. మొత్తం అంతా వీరి గొడుగు నీడలోనే ఉంటుంది. అందుకే ఛత్రం అనేది ఒక రాజ లాంఛనం, అది ఏకఛత్రం కావాలి. ఇన్ని రకాల ఛత్రాలు ఉన్నాయి అంటే ఇంతమంది పరిపాలకులు ఉన్నారు అని భావన. అలా కాకుండా విశ్వం ఏకాతపత్రయితం, ఏకాతపత్రం అనేసరికి చక్కగా శ్రీగుణరత్న కోశంలో ఒక శ్లోకాన్ని గుర్తించారు, ఇందులో పెట్టారు. అది ఏకో ముక్తాతపత్ర ప్రచలిత అనేటటువంటి శ్లోకం. ముక్తాతపత్రం కింద ఒక ఆయన ఉన్నాడు అంటూ ఉండేటటువంటి శ్లోకం. ఆతపత్రం అంటే గొడుగు అన్నమాట. మొత్తం అంతటిని, సమస్త విశ్వాన్ని కూడా ఒక గొడుగు కిందని చేస్తున్నాడా అన్నట్లుగా ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు, పరిపాలన చేస్తున్నాడు, ఏకఛత్రాధిపతిగా
ఉన్నవాడు ఆయన. ఇంతకీ ఎవరండి అనంటే ఇందులో కూడా చూడండి, ఇందులో శ్రీరంగ అనే పదం లేదు. రంగనాథుణ్ణే చూపిస్తున్నారు, నంబెరుమాళ్ళనే చూపిస్తున్నారు, కానీ ఇందులో రంగనాథుడు అని చెప్పడం లేదు. సింహాసనం గురించి చెప్పారు. ఇటు అటు ఉండేటటువంటి అమ్మవార్లని గురించి పేర్లతో మరీ స్పష్టంగా చెప్పారు. ఆయన పైన ఉండేటటువంటి గొడుగుని చూపిస్తున్నారు. ఇప్పుడు మధ్యలో ఉండే వస్తువు మనకు కనపడాలి కదండి. ఆ చూపించే వస్తువు పేరు చెప్పాలి కదా. ఇంతవరకు రంగధుర్యాభిధానం, రంగరాజమిష ఇలా చెప్పిన వారు ఇక్కడికి వచ్చేసరికి రంగనాథుడు అనటం లేదండి. అక్కడ కూర్చున్నది, సింహాసనం మీద ఎవరు కూర్చున్నారట అంటే అస్మదసూన్. ఎంత బాగుందో చూడండి, నా ప్రాణం అక్కడ ఉంది అంటున్నారు. అసూలంటే ప్రాణములు అని అర్థం. ఆ సింహాసనం మీద వేంచేసి ఉన్నవాడు ఎవరు? అస్మదసూన్, నా ప్రాణం అక్కడ వేంచేస్తుంది. ఇది బహువచనంగా వాడుతున్నారు. నా ప్రాణాలు అని ఇక్కడ శబ్ద ప్రయోగాన్ని బట్టి బహువచనంగా చెప్తున్నారనమాట. అక్కడ ఉన్నది ఎవరు అంటే అస్మదసూన్. ఏదో చిన్న పరిచయం కలిగినటువంటి ఎమ్మెల్యేలో, ఎంపీలో లేదా మంత్రులో మనకి తెలుస్తూనే మావాడు 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 అని మనం ఆ సింహాసనం మీద ఆ హోదాలో ఆ వ్యక్తి ఉంటే మనకు ఉండేటటువంటి ఆ సంబంధాన్ని మనం భావిస్తాం. కానీ ఇప్పుడు ఇక్కడ మొత్తం లోకానికంతటికి ఏలిక అయినటువంటి వాడు ఎవరనుకుంటున్నారు? నా ప్రాణం, మా స్వామి అని చెప్పాలి, మా రంగరాజు అని చెప్పాలి. కానీ ఎంత ఆత్మీయతని కనిపిస్తున్నారో చూడండి. మా బుజ్జి, మా ప్రాణం అని మన పిల్లల గురించో మన మనవల గురించో ఎలా మురిసిపోతాం చూడండి. ఇంకా వాళ్లే మనకి ధారకం, వాళ్లే మనకి పోషకం, వాళ్లే మనకి భోగ్యం అవుతూ ఉంటారా? అలాంటిది ఇప్పుడు రంగనాథుణ్ణి అలా భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఇంతకు ముందు ఒక ఉపకారం చేశాడట, ఇప్పుడు ప్రత్యుపకారం చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశం. అద్భుతమైన ప్రయోగం ఇది. ఎంచేత అంటే భగవంతుడు కూడా భక్తులని చూసి నా ప్రాణాలు వీళ్ళు, నా ప్రాణాలు వీళ్ళు అని అంటాడట. మమ ప్రాణాహి పాండవాహ అని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. మనని చూసి ఆయన అలా అన్నాడు కదా, మనం ఒక్కసారైనా ఆయన అలా అనాలి కదా. అందుకని కృతే చ ప్రతికర్తవ్యం, ఇది గుర్తుపెట్టుకున్నారు. అందుకే ఆయన రంగనాథుడు కాదు, ఆయన నంబెరుమాళ్ కాదు, ఆయన నా ప్రాణం అన్నారు. అస్మదసూన్ నిషణ్ణో, సింహాసనం మీద వేంచేసి ఉన్నవాడు, కూర్చుని ఉన్నటువంటి వాడు ఎవరు అనంటే అస్మదసు, నా ప్రాణము అయినటువంటి వాడును. నా ప్రాణములే అక్కడ వేంచేసి ఉన్నాయి. ఎందుకలా సింహాసనాన్ని అధిష్ఠించాడు అంటే ఏకఛత్రాధిపత్యంగా దీన్ని ఏలడానికి ఆయన అలా కూర్చొని ఉన్నాడు. అలా ఉన్నవాడు ఎంత అందంగా ఉన్నాడో చూడండి. నీ ప్రాణాలంటే రూపం లేదనమాట. ప్రాణాలు ఎక్కడైనా కనపడతాయా అంటే ఈ ప్రాణాలు కనిపిస్తాయి, ఈ ప్రాణం కనిపిస్తోంది. ఎంత అందంగా ఉన్నాడు చూడండి, ఎంత అద్భుతంగా ఉన్నాడు చూడండి ఆయన అని ఇప్పుడు ఆ రూపాన్ని మనకి చూపిస్తున్నారు. నంబెరుమాళ్ళకున్న అందమే వేరు. నిజంగా రంగరాజు అంటే అన్ని కోణాలలోంచి అందం పెళ్ళుబుకుతూ ఉంటుందన్నమాట. అసలు ఇంత అందం కూడా నిజానికి సనాథితమైంది. ఆవిడ కనుక పెళ్లి చేసుకొని ఉండకపోతే, చూడండి, బ్రహ్మచారిగా ఉండిపోతే, జీవితంలో పెళ్లి కాకపోతే ఎంత అందగాడైతే మాత్రం ఎవరు పట్టించుకుంటారని ఎందుకండి, ఇది ఎవరు ఏ ఆడపిల్ల వరించలేదు కనుక ఆ అందానికి ఆ యవ్వనానికి ఏమీ గుర్తింపు ఉండదు. కానీ మనస్వామి అందం ఎలాంటిది, ఆయన యవ్వనం ఎలాంటిది అంటే లక్ష్మీ స్వయంవర సనాధిత యౌవన శ్రీ అంటున్నారంటే ఇక్కడ చూపిస్తున్నారు, విగ్రహాన్ని చూపిస్తున్నారు, ప్రాణంగా భావిస్తున్నారు. ఆ విగ్రహంలో ఉండేటటువంటి సౌందర్యాన్ని చెప్తున్నారు. ఆ సౌందర్యం లక్ష్మీదేవి వరించింది. అది ఎవరి ఒత్తిడి మీద వరించలేదు. స్వయంవరం, ఆ పిల్లని బలవంతంగా ఇచ్చి ఈయనకి పెళ్లి చేయలేదు, ఆమె వరించి వచ్చింది. అందరూ ఆమె వైపు చూస్తూ ఉంటే ఆమె వారిని చూడకుండా స్వామి దగ్గరికే వచ్చేసింది. క్షీరసాగర మదన వృత్తాంతంలో మనకు అద్భుతంగా చెప్తారు. పశ్యతాం సర్వదేవానాం యయో వక్షస్థలం హరే. ఇది చూడండి, ఈ ప్రయోగం ఎంత అందంగా ఉంటుందో. హరేహే వక్షస్థలం అంటున్నారు. అక్కడ హరి శబ్ద ప్రయోగంలోనే ఉంది అందమంతా. స్వామి నన్ను పెళ్లి చేసుకో అని అడగలేదు, నా దగ్గరికి రా అనలేదు, ఈమె నన్ను పెళ్లి చేసుకుంటే బాగుండును అనేమీ కోరలేదు. ఆయన ఆమె మనస్సుని అలా హరించేశాడు. అందుకే హరి అయినాడు, మనోహరుడు అయినాడు ఆయన. ఇప్పుడు ఆమె
అందరి మనస్సులని హరిస్తోంది. అందుకే దేవతల చూపులన్నీ ఆమె మీదే ఉన్నాయి. ఇప్పుడు స్వయంవరానికి సిద్ధంగా ఉంది ఆమె. వరులు ఎవరెవరైతే ఉన్నారో వారందరి గురించి చూసుకోవాలి, తెలుసుకోవాలి కదా. కానీ అసలు వాళ్ళంతమంది అక్కడ ఉన్నారా అన్న భావమే ఆమెలో లేదటమాట. ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, వాళ్ళొక వస్తువులే కాదు అన్నట్లుగా పశ్యతాం సర్వదేవానాం, అందరూ చూస్తూ ఉండగా అని అర్థంలో వాళ్ళని అసలు అనాదరం చేసి, అక్కడ వ్యాకరణం తెలిసిన ఇంకా బాగా అనిపిస్తుంది. అనాదరే షష్ఠి అని అక్కడ షష్ఠీ ప్రయోగం. అది ఏ అర్థంలో అంటే అనాదరం అనే అర్థంలో అని వ్యాఖ్యానం రాస్తారు విష్ణు చిత్తార్యుల వారు. అద్భుతమైన వ్యాఖ్యానాలు ఉన్నాయి, మనం చదువుకునే సమయం మనకి ఉండాలి. కానీ అంటే లక్ష్మీదేవికి అసలు వాళ్ళొక వస్తువులుగానే, ఒక మనుషులుగానే కనపడడం లేదు. వాళ్ళ వేపు ఆమె అసలు చూడకుండా ఏయో వక్షస్థలం హరే, ఆ స్వామి వక్షస్థలాన్నే చేరింది ఆవిర్భవించగానే అన్న సన్నివేశం గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు ఈయన ఎంత అందగాడు కాకపోతే, ఈయన ఎంత వయస్సులో ఉన్నవాడు కాకపోతే అమ్మవారికి అంత దృష్టి కలిగింది. అంచేత లక్ష్మీ స్వయంవరా సనాథిత, ప్రతి పదంలోనూ అందం చూపిస్తున్నారు. లక్ష్మీదేవి వరించింది, స్వయంగా వరించింది. అంచేత ఈయన యవ్వనం అడవి కాచిన వెన్నెల కాలేదు. అంటే ఆడపిల్లకి నచ్చినటువంటి అందం కలిగిన వాడు. వాళ్ళ పెళ్లిళ్ళు కాక చాలా మంది అద్భుతమైన ఐశ్వర్యవంతులు ఉండిపోతున్నారు, అందగాళ్ళు ఉండిపోతున్నారు, కీర్తిమంతులు ఉండిపోతున్నారు. కానీ అమ్మాయి పెళ్లి చేసి, ఆ పెళ్ళయిందా, ఓ అయితే పర్వాలేదు, వీడు గుర్తింపదగిన వాడే అన్నట్లుగా సనాథిత యవ్వనశ్రీ, ఆయన యవ్వనము ఆ శోభ నాథుడు కలిగినది అయింది, సనాథితమైంది. అమ్మ పెళ్లి చేసుకోవడం వల్ల, అమ్మ వరించటం వల్ల ఈయన యవ్వనానికి ఒక ప్రయోజనం ఏర్పడిందనమాట. అది అనాథ కాలేదు, సనాథ అయింది. అలాంటి స్త్రీ కలిగినటువంటి వాడు అంటే నిత్య పెళ్లి కొడుకు కదండి, అషగియ మణవాళన్ అని అంటారు కదా. అందగాడు ఆయన, నిత్య పెళ్లి కొడుకు ఆయన, అందమైన అల్లుడు ఆయన. ఆ అద్భుతం మనకి కనపడాలి ఈ రూపంలో. అలా అమ్మవారి చేత వరింపబడినవాడు. ఇంకా అమ్మే స్వయంగా వరిస్తే ఆ శోభతో సౌందర్య సంపదవలిప్తం, సౌందర్యం అనేటటువంటి సంపదతో అవలిప్తం అంటే గర్వించిన అని అర్థం అనమాట. అవలిప్తం ఆ సౌందర్య సంపదతో కాస్త ఠీవిగా అనుకోవాలి. ఇక్కడ గర్వం అంటే ఎలాంటిది అంటే ఠీవి అన్నమాట. ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటే ఆ కార్యక్రమంలో కూర్చున్నప్పుడు, నించున్నప్పుడు, అన్వయిస్తున్నప్పుడు ఆ వ్యక్తులలో ఉండాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక హుందాతనం, ఒక ఠీవి ఉంటుంది చూసారా, అలాంటి ఠీవితో వెలిగిపోతున్నటువంటి ఆ స్వామిని సౌందర్య సంపత్ అవలిప్సం అయినటువంటి రంగనాథుణ్ణి అనే మాట ఇక్కడ ఎక్కడ లేదు. అస్మదసూన్ నిషణ్ణం ఆలిహీయ, నేను ఆయనని అనుభవిస్తాను అంటున్నారు. ఇక్కడ ఆలిహీయ అనే దాన్ని మరీ నాకుతాను అని అర్థంలో కాకుండా ఆస్వాదిస్తాను అని కొంచెం మనం పాలిష్డ్ గా చెప్తున్నాం, అంతే కదా. ఏదైనా ఆస్వాదన రుచి దేనికి తెలుస్తుంది, నాలికకి తెలుస్తుంది. ఇలా అందమైనటువంటి అద్భుతమైనటువంటి రూపాన్ని నేను ఏం చేస్తాను అంటే ఆస్వాదిస్తాను, చక్కగా ఆ అనుభవాన్ని నేను పొందుతాను అంటున్నారు ఈ అందమైన శ్లోకంలో. అంటే అక్కడ ఉన్నది మన ప్రాణం. ఆ ప్రాణాన్ని వరించి వచ్చినటువంటి దేవేరులు, ఆ దేవేరులు వరించటం వల్ల ఆయనకు ఉండేటటువంటి యవ్వన శోభ అతిశయించింది. ఆయనకు ఉండేటటువంటి సౌందర్య సంపదతో అవలిప్తమై ఉన్నది అగ్ని. ఇక్కడ అవలిప్తం అన్న చోట మనం రెండు అర్థాలు చెప్పుకోవచ్చు అనమాట. సౌందర్య సంపద అవలిప్తం అంటే సౌందర్య సంపద చేత ఠీవిగా ఉన్నా లేదా గర్వంగా కనిపిస్తున్నా అని ఒక అర్థం చెప్పుకుంటే, అలాంటి ఆ సంపద కలిగిన వాడికి దాసుడని నేను వెళ్ళి సేవిస్తాను అని ఒక భావం. అవలేపనం అంటే ఇందాక కోటింగ్ అని అనుకుంటాను చూసారా, ఏదైనా లోపల చేదు వస్తువు పెట్టి పైన బంగారు తీపి కోటింగ్ వేస్తే, మాత్రలు అవి కూడా అలాగే కదా మనకి ఇస్తూ ఉంటారు. అందుకని ఆ పైన ఉండేటటువంటి ఆ పూతని మనం ఆస్వాదించటానికి వీలుగా ఇప్పుడు సౌందర్య సంపద చేత అవలిప్తుడై ఉన్నాడు. ఆ సౌందర్యాన్ని మనం
అనుభవించాలి. అనుభవించాలంటే ఆస్వాదించాలంటే నాలికతోటే సాధ్యం కనుక ఈ రకమైనటువంటి క్రియాపదాన్ని ఇందులో ప్రయోగిస్తున్నారు అనంటూ ఆలిహీయా అంటున్నారు. మా స్వామిని అనుభవిస్తాను, ఆ రంగనాథుణ్ణి అనుభవిస్తాను, ఆస్వాదిస్తాను. ఆయనలో ఉండేటటువంటి సౌందర్యాన్ని, ఆయనకు ఉండేటటువంటి యవ్వన శోభని, దేవేరులతో కూడి సింహాసనం మీద వేంచేసి ఉండేటటువంటి ఆ మహారాజుని నేను చేరుతున్నాను, నేను అనుభవిస్తున్నాను అని అంటున్నారు. సో ఇంతవరకు మీరు తటాకంగా చూసారేమో, ఇప్పుడు మాత్రం తటాకంగా అనుకోకండి, ఆయనని రాజుగానే చూడండి. అయితే రాజు అనేసరికల్లా, రాజ్య పరిపాలన అనేసరికల్లా మనకు వెంటనే గుర్తు ఎక్కడ ఎవరి పేరు వస్తుంది అంటే, రాజ్యం అంటే రామరాజ్యమే, రాజు అంటే రామచంద్రుడే అని కదా అంటాం. రామో రామో రామ, రామరాజ్యం, రాజు అంటే రాముడు, రాముడిలా పరిపాలన చేసినటువంటి వాడు ఎవరు లేరు అని కదా మనం అనుకుంటాము. కానీ ఆ రాముడికే దేవుడైనటువంటి వాడు, ఆ రాముడి చేతే ఆరాధనలు పొందినటువంటి రంగనాథుడికి ఆ రాముడి కంటే కాస్త ఏదో ఒక గొప్పతనం ఉండాలి కదా. దాన్ని మనకి చెప్పకనే చెప్పేస్తున్నారు పదప్రయోగంలో భట్టర్ వారు. ఎలాగా అంటే, నిషణ్ణం అని మాట ఉంది చూస్తున్నారా, ఇక్కడ ఆగుదాం మనం. నిషణ్ణం అంటే కూర్చున్నవాడు అని అర్థం అనమాట. స్వతహాగా దాని మీద కూర్చున్నవాడు గొప్పవాడా, దాని మీద కూర్చుండబెట్టినవాడు గొప్పవాడా అంటే, రాజు రాజు అనుకున్నారు కాబట్టి పాపం కష్టాలన్నీ తొలగి రాముడికి పట్టాభిషేకం అయింది. ఆ పట్టాభిషేక సన్నివేశం మనందరికీ తెలిసినదే కదా. నిత్యము రామ పట్టాభిషేకం చదువుకుంటాం కాబట్టి ఒక్కసారి ఆ పట్టాభిషేక సర్గని గుర్తు పెట్టుకుందాం. మొదటి శిరస్యంజలి మాధాయ అన్ని అయిపోయిన తర్వాత ఇంకా పట్టాభిషేక ఘట్ట అని అప్పుడు ఒక 3 శ్లోకాలను మనం అనుసంధానం చేస్తాం కదా. అలా అనుసంధానం చేసే శ్లోకాలలో మొదటి శ్లోకం ఏది అంటే, తతస్స ప్రయతో వృద్ధో వశిష్ఠో బ్రాహ్మణై సహా రామం రత్నమయే పీఠే సహసీతం న్యవేశయత్ అనేటటువంటి శ్లోకం మనం గుర్తు చేసుకుందాం. అంటే రాముడు ఎప్పుడూ సింహాసనం మీద ఉండలేదు, కానీ రాజుగా అవడం కోసం సింహాసనం మీద కూర్చుండబెట్టారు ఆయనని. వశిష్ఠుడు కూర్చోబెట్టాడు. పాపం ఒక్కావిడే ఉంది ఆయన పక్కని. ఆయనకప్పుడు ఏకపత్ని వ్రతం, వాళ్ళ నాన్నగారికి ఎంతమంది ఉన్నా ఆయన అన్ని పెళ్లిళ్లు చేసుకోలేదు కాబట్టి సహసీతం అనే అక్కడ ఒక పరిమితి ఉంది. సీతాదేవితో పాటుగా కూర్చున్నాడా అంటే లేదు. ఇస్తారో ఇవ్వరో, ఇప్పుడైనా ఏం గొడవ అవుతుందో, మళ్ళీ ఎవరేం కోరుతున్నారో, మళ్ళీ అడవికి వెళ్ళిపోమంటారో ఏమిటో, ఎవరికీ అయోమయమైనటువంటి పరిస్థితి. అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత జరిగిన సన్నివేశం గుర్తుంది కాబట్టి రాముడు కూడా ఆయన్ని కూర్చోపెట్టేంత వరకు వెయిట్ చేసే ఉన్నాడు. అప్పుడు పాపం వశిష్ఠుడు బ్రాహ్మణులందరితో కలిసి ఆయనని ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టెను అని మనకి వాల్మీకి భగవానుడు చెప్పారు. అలాంటి ఒక వంశంలో రాజుగా పుడితే ఎప్పుడూ వాళ్ళు ఉండరు. ముందు ఆ సింహాసనం మీద కూర్చున్న వాళ్ళు ఉంటారు, తర్వాత ఆ సింహాసనం మీద అలంకరించినటువంటి వారు ఉంటారు. వీళ్ళ టర్మ్ లో వీళ్ళు అక్కడ కూర్చొని ఉంటారు. రాముడిది అది పరిస్థితి. కానీ ఈ రంగరాజు గారికి అయితే ఏ వశిష్ఠుడు అక్కర్లేదు, ఏ బ్రాహ్మణులు అక్కర్లేదు, ఎవరూ కూర్చోపెట్టక్కర్లేదు. ఈయన స్వయం వ్యక్తం కాబట్టి మొత్తం ఈ విశ్వాన్ని అంతటినీ పరిపాలించడానికి నేనే రాజుని అని నిషణ్ణో. రాముడు అంటే వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడు, కానీ నేనైతే ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదు. ఎవడు నన్ను వెళ్ళమంటాడో, నా పని నేను ఇక్కడ చెయ్యాలి అని నిశ్చలంగా ఆయన స్వయంగా దాని మీద ఆసీనుడై ఉన్నాడు అనే దాంట్లో న్యవేశయత్ అని అక్కడ, నిషణ్ణం అని ఇక్కడ చేసి ఉన్నవాడు. స్థిరంగా ఈయనే పరిపాలకుడు. ఆచంద్రతారకం పరిపాలించేటటువంటి వాడు ఎవరు? విశ్వాన్ని ఏకఛత్రంతో పరిపాలన చేసేటటువంటి వైభవం కలిగినది ఎవరికి అంటే మన రంగరాజుకి అని చెప్తున్నారు ఇందులో. ఇక ఆ సింహాసనాలన్నీ పరంపరగా వచ్చేటటువంటి సింహాసనాలు. ఈయన సింహాసనం ఎప్పుడూ రెడీగానే ఉంటుంది. సింహాసనే అని అన్నారు. మనం 6 కాళ్ల సింహాసనం అని అనుకున్నాం. ఆ 6 కాళ్ల, 8 కాళ్ల, 4 కాళ్ల, తర్వాత మనం ఇలా కళ్ళు పెట్టుకొని చూస్తాం. సరిగ్గా ఇంతకు ముందు చూసిన వాళ్ళకైతే పర్వాలేదు, కొత్త వాళ్ళైతే వెతుక్కుంటారు. అవన్నీ సరి పక్కన పెట్టండి. అవి 1000 కాళ్ళైనా అవుతాయి,
లేదా 6 కాళ్ళైనా అవుతాయి. అక్కడ ఉన్నది ఎవరు సింహాసనంగా అంటే అనంతుడే సింహాసనే అని అనడంలో మొత్తం ఉభయ విభూతులని ఏకఛత్రంగా పరిపాలించేటటువంటి వైభవం కలిగిన వాడు అనంతుని మీదే ఆసీనుడై ఉంటాడు. మీరు రంగనాథుణ్ణి సేవించినప్పుడు మూలవర్ణని సేవిస్తే అనంతుని శయ్య మీద పవళించి ఉన్నటువంటి ఆయనని చూస్తారు. కానీ నంబెర్మాళని సేవించినప్పుడు కూడా అనంతుణ్ణి గుర్తించండి, ఆ ఉన్న సింహాసనం అనంతుడే, కేవలం పడకే కాదు, ఆయన అన్నీ అవుతాడు. నివాస శయ్య ఆసన వాహన అంశుక అనే శ్లోకాన్ని మనం గుర్తుపెట్టుకుంటే భగవంతుడికి యథోచితమైన రీతిలో తాను వినియోగపడుతూ ఆయా రూపాలని ధరించేటటువంటి వాడు కనుక ఇక్కడ సింహాసనే అని అనడంలో ఆ సింహాసనము అనంతుడు అని మనకి స్పష్టం చేస్తున్నారు. దాని మీద వేంచేసి ఉన్నటువంటి వాడు స్వతహాగా రాజు, స్వయం వ్యక్తమైనటువంటి మూర్తి, స్వతసిద్ధమైనటువంటి రాజత్వం అనేదాన్ని నిషణ్ణం అనే దాంట్లో చెప్తూ ఇక రాజానో బహువల్లభాః ఇదొక రైట్ అన్నమాట. అందుకే అక్కడ రామచంద్రుడు ఏకపత్ని వ్రతుడు కనుక సీతాదేవితోటే కూర్చున్నాడు. ఇక్కడ ఈయన శ్రీదేవులతో ఇద్దరితోటి దాని మీద ఆసీనుడై ఉన్నాడు. అంటే ఇక్కడ మనకి పురుషకారం ఇంకా పుష్కలంగా లభించేటటువంటి అవకాశం ఉంది అనంటూ ఆ అద్భుతమైనటువంటి ఆ సన్నివేశాన్ని మనకి తెలియచేస్తున్నారు. కనుక రంగరాజు అంటే ఇది నిత్యం, ఈ అధికారం నిత్యం, ఈ పాలన నిత్యం, ఈ సింహాసనం నిత్యం. ఇది ఇంతకు ముందు ఎవరి చేత అధివసింపబడినది కాదు, ఇక మీదట ఎవరు దాని మీద కూర్చునేటటువంటి యోగ్యులు కారు. ఇది ఎప్పటికీ ఇలాగే ఈయన్ని పరిపాలన చేస్తూ ఉంటాడు అని అంటారు. అయితే ఇక్కడ ఏకాతపత్రయుధం అని అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకటే గొడుగు కింద ఉండాలి కదా అని అంటారు. తిరుమలలో ఉత్సవాలు అవి మనం సేవిస్తుంటే ఎప్పుడు 2 గొడుగులు మనకి కనిపిస్తుంటాయి. వాళ్ళు నాకే ఆ డౌట్ వచ్చింది. ఎందుకు ఏకాతపత్రం అనేది అది ఆధిపత్యానికి సూచకం అని అంటారు కదా, మరి 2 గొడుగులు ఎందుకు? లేదా గొడుగుల ఉత్సవాలు కూడా మనకి జరుగుతూ ఉంటాయి. 2 గొడుగులు, నెల్లూరు అక్కడితో రకరకాల గొడుగులు, ఎన్నో ఎక్కువ గొడుగులతోటి ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి అంశం ఏది అంటే ఎలాగైతే రాజదండం, ఎలాగైతే రాజసింహాసనం అవి ఆ అధికార చిహ్నాలుగా చెప్పబడుతున్నాయో అలాగే చక్రవర్తి అయినటువంటి వాడికి, సామ్రాట్టు అయినటువంటి ఆయనకి ఒకటే ఛత్రం అనేది ఒక రాజ చిహ్నంగా చెప్పబడుతుంది. ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు 2 ఛత్రాలు ఉండవు. ఆయన అందరినీ అలరించడం కోసం వాహనాల మీద బయలుదేరి అందరి దగ్గరికి ఆయన వస్తున్నప్పుడు జనాలు ఇటు అటు కూడా ఉంటారు కనుక 2 చామరాలలాగే 2 ఛత్రాలను పట్టుకుని వస్తారు అని అది వేరే అలంకారార్థం, సేవార్థం. కానీ ఇది రాజలాంఛనంగా చెప్పేటప్పుడు, సామ్రాజ్య సూచకంగా చెప్పేటప్పుడు ఏకఛత్రం అనే చెప్తారు. చామరాలు ఇటు అటు పట్టుకుంటారు 2, కానీ ఛత్రం చ తస్య జగ్రాహ అని పట్టాభిషేక ఘట్టంలో ఉండే సన్నివేశాన్ని తీసుకుంటే ఒకటే ఛత్రము, ఆ ఛత్రమే ఏకఛత్రము, ఒకే రాజు అనేటటువంటి అంశాన్ని మనకి అందులో తెలియజేస్తారు. ఇక అస్మదసూన్ నిషణ్ణం అంటున్నారు చూస్తున్నారా, మా ప్రాణం నా ప్రాణం. ఎందుకు భట్టర్ వారు ఇలా వినియోగపడుతున్నారు? ఆయనకి ప్రాణం అయితే మాకు ప్రాణం కావద్దా? ఆయన ప్రాణం అక్కడ ఉంటే మాకెలా అర్థమవుతుందండి? రంగరాజు కూర్చుని ఉన్నాడు అని చెప్పచ్చు కదా అంటే లేదు, పెద్దలందరూ ఇలాంటి ప్రయోగాన్ని చేస్తున్నారు అంటూ దానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఆళ్వార్ల ప్రయోగాలని ఇక్కడ మనకి చూపిస్తున్నారు చూడండి. ఎనదుయిరే ఎన్నుడై ఆవియే అనేటటువంటి 2 పాశురాలు మనకి ప్రమాణంగా చూపిస్తున్నారు. చివరిలో వాటిని కూడా అనుసంధానం చెదురుగా తిరువాయుముడే కదా అని నేను మీకు ప్రత్యేకించి చెప్పలేదు. ఇక మాకందరికి మాకు ద్రావిడ వేదం తెలియదండి, మేము తిరువాయుముడి చదవండి, మాకు తెలియదు ప్రాణం అని వాళ్ళంటారేమో, అందరూ కామన్ గా అనాలి కదా అని అంటే మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ అంటూ భగవద్గీత ప్రయోగాన్ని మనకక్కడ వ్యాఖ్యానంలో చూపిస్తున్నారు చూడండి. అలాగే ఆళ్వందార్ల ప్రయోగం భక్త జనైక జీవితం, ఆయన మనకి ప్రాణం, మనం ఆయనకి ప్రాణం. ఈ 2 రకాలైనటువంటి ప్రయోగాలు మనకి ఎన్నో రకాలైనటువంటి ప్రమాణాల ద్వారా
దృఢపరుస్తూ భగవంతుడు తానే చెప్పుకున్నాడు, నాకు నా భక్తులు ప్రాణము అని. అంచేత మనం ఇప్పుడైనా కనీసం ఆ మాట అనద్నా, మనం కూడా స్వామి నువ్వే మా ప్రాణం అని అనడంలో ఔచిత్యం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ ప్రయోగాన్ని చేస్తున్నారు అని అంటూ అస్మదసోన్ నిషణ్ణం, అలా వేంచేసి ఉన్నటువంటి మా స్వామిని ఆలిహీయా అంటున్నారు. ఇందులో ఆయన అద్భుతమైనటువంటి సౌందర్య అవలిప్తుడు అయి ఉన్నాడు. ఆయన సౌందర్య సంపద పూయబడి ఉన్నది, సౌందర్యమే ఒక పూతలాగా కలిగి ఉన్నవాడు ఆయన. అలాంటి స్వామిని నేను ఆశ్రయిస్తాను అని అంటూ ఇక్కడ నాయేన్ అడైందేన్ అనడానికి, నేను చాలా తక్కువ వాడిని, నేను ఒక సునకం లాంటి వాడిని అని చెప్పేటటువంటి శ్లోకాలని కూడా మనకి ఉదాహరణగా ఇస్తున్నారు. ఎవరిదో అక్కర్లేదు, మనకి భట్టరు వారి యొక్క ప్రయోగమే మనకి రథ్యాసునాం అన్యతమో భవేయం అని ఆయనే కోరుకుంటారు. ఎందులోదో ఇది మనకి తెలుసు కదా, మనం అనుసంధానం చేసేటటువంటి స్తోత్రంలోదే, భట్టరు వారి స్తోత్రంలోదే ఈ ప్రయోగం. నాకేమీ గొప్ప గొప్ప జన్మలేమీ అక్షం లేదు, శ్రీరంగంలో తిరిగేటటువంటి వీధి సునకములలో ఒక సునకమైనా చాలు అని కోరుకున్నారు. కాబట్టి ఆ సునకం ఎలాగైతే దేనినైనా ఆస్వాదిస్తుందో అలాంటి ఒక అవకాశం నాకు ఇక్కడ కలుగుతోంది అనే భావనతో నైత్యానుసంధానము జ్యోతి కనపడుతోంది. అంతకంటే కూడా అందంగా మనం చెప్పుకోవాలి అని అంటే మన కోసమే ఆయన ఇక్కడ వచ్చి ఉన్నాడు. అలా ఉన్నటువంటి ఆయనని మనం సేవించాలి. సేవించాలంటే మనం ఆ రుచిని తెలిసిన వాళ్ళం కావాలి. ఆ రుచి మనకి కలగాలి అంటే, ఆ సౌందర్యాన్ని మనం అనుభవించాలి అంటే రసనేంద్రియం ద్వారానే సాధ్యమవుతుంది. అందుకే దీనిని ఆలిహీయ అనేటటువంటి విలక్షణమైనటువంటి క్రియాపదం ద్వారా మనకి తెలియచేస్తున్నారు. ఉన్నది రాజే, కానీ మనం అందుకోవడానికి వీలుగా రంగరాజుగా ఆయన ఇక్కడ వేంచేసి ఉన్నాడు అంటున్నారు. వెరీ గుడ్. రంగనాథ స్తోత్రంలో ఉండేటటువంటి శ్లోకం అది అని పెడుతున్నారు. మనం రంగనాథ అష్టకం అనుసంధానం చేసినాం, అందులో ఉండేటటువంటి శ్లోకమే రథ్యాసునాం అన్యతమో భవేయం అనేది. అలాగే మనం శ్రీస్తవంలో ఉండేటటువంటి శ్లోకాన్ని కూడా ప్రారంభంలో చెప్పుకున్నాం కదా. ఇక ఇంకొక ప్రయోగం మనకి చూపిస్తున్నారు. నాకడము, మింగడము ఇలాంటివి ఎలా ఉంటాయండి అంటే, ఆళ్వార్లకి కూడా ఆశ అతిశయిస్తే నేను నిన్ను భక్తులందరూ కూడా మింగేస్తారు అంటారు. విషంగు అనేటటువంటి పదప్రయోగం కలిగిన మనకి తిరువాయుమొഴി పాసురాలని కూడా ఇక్కడ ప్రమాణంగా చూపిస్తున్నారు. సో మన ఈ అనుసంధానం పూర్తయిన తర్వాత ఏవేవి చదవాలి అంటే, తిరువాయుమొழிలో 3 పాసురాలు, ఒకటి 7, 2, 9, మరొకటి 10, 7, 8, మరొకటి 3, 6, 7. ఈ 3 పాసురాలతో పాటుగా శ్రీస్తవంలో ఉండేటటువంటి ఒక శ్లోకాన్ని కూడా చివరిలో మనం అనుసంధానం చేసుకుంటున్నాం. అలాంటి నంబెరుమాళ్ళని సింహాసనంలో వేంచేసి ఉన్న అద్భుతమైనటువంటి సౌందర్య రాశి అయినటువంటి ఆ స్వామిని కనులారా మనం ఇవాళ సేవించి ఆయనని ఆస్వాదిస్తున్నాము. ఈ శ్లోకాన్ని కలిసి చదువుదాం. నేను చదువుతాను, తర్వాత ఉపదేశాత్మకంగా మళ్ళీ మీరు నేర్చుకుందరు గాని. సింహాసనే కమలయా క్షమయా చ విశ్వం ఏకాతపత్రయితుమస్మదసోన్నిషణ్ణం లక్ష్మీ స్వయంవర సనాధిత యౌవనశ్రీ సౌందర్య సంపదవలిప్తమిహ ఆలిహీయా. తర్వాత శ్లోకం ప్రారంభం చేస్తున్నా పూర్తవదు. అయినా ఇవాళ కొంచెం 3:30కి వేరే పని ఉంది. మనం నిన్నటి దాన్ని ఫైనల్ చేసుకోవాలి కాబట్టి ప్రమాణ తిరట్ అనుసంధానం ఉంది. అందుకని ఇక్కడితో మనం ఇవాళ మూర్తి చేస్తున్నాం. తర్వాత శ్లోకం చెప్దాం అనుకున్నాం కానీ గుర్తొచ్చింది, చిన్న పని ఉంది. 3:30కి నేను ఫ్రీ అయిపోవాలి. అందుకని ఈ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా చెప్తాను. తర్వాత ప్రమాణ తిరట్టు చెప్పుకొని తర్వాత నిన్న దాంట్లో చిన్న చిన్న తేడాలు ఉన్నాయి, అవి చెప్పేసుకుని మనం మంగళాశాసనంతో ముగించేసుకుందాం. 66వ శ్లోకం. మనసారా ఆ స్వామిని ధ్యానించండి, కనుల ఎదురుగా నిలుపుకోటిని. అదృష్టవశాత్తు మనం
పద్ధతిగా చేరే శ్రీరంగనాథ ఆలయానికి. ఎన్నోసార్లు రంగయాత్ర చేసి ఉంటావేమో, ఎన్నోసార్లు శ్రీరంగనాథ దర్శనం చేసి ఉంటావేమో. అదంతా ఒక ఎత్తు అయితే, ఈ రంగరాజస్తవం అర్థానుభవం చేస్తూ రంగనాథుణ్ణి సేవించటం, నంబెరుమాళని సేవించటం అనేది అది కేవలం ఆచార్య అనుగ్రహ విశేషం, భట్టర్ వారి యొక్క కృపా విశేషంగా భావిస్తూ